అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీకెండ్ ప్రోగ్రామ్. సో ఈ వీక్ లో జరిగిన ప్రపంచంలో సంఘటనలు మరియు భారతదేశంలో సంఘటనల గురించి చర్చిద్దాం. అందులో మొట్టమొదటిగా G20 సమావేశం. G20 సమావేశం గ్రూప్ ఆఫ్ 20 సమావేశం ఈ వీక్ లో అంటే లాస్ట్ వీక్ లో బ్రెజిల్లోని రియో డిజైనర్ అంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ బ్రెజిల్లో ఆర్ట్ ఆఫ్ మ్యూజియం లో G20 సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దాదాపు గ్రూప్ 20 అంటే G20 దేశాల అధ్యక్షులు మరియు యూరోపియన్ యూనియన్ మరియు వివిధ రకాల సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం యొక్క మెయిన్ మోటో వచ్చేసి సస్టైనబుల్ ప్లానెట్ ఆఫ్ ద వరల్డ్ అనే మోటోతో G20 సమావేశం డూసిల్వా అంటే బ్రెజిల్ అధ్యక్షుడు డూసిల్వా ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి మన భారతదేశ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. హాజరైన తర్వాత చాలా దేశాల అధ్యక్షులతో సమావేశం కూడా అయ్యారు. అందులో భాగంగా ఫ్రెంచ్ అధ్యక్షుడైన ఇమాన్యుయల్ మ్యాక్రాన్, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయిన కీర్ స్టార్మర్, ఇటలీ అధ్యక్షురాలైన జార్జియా మెలోనియా మరియు బైడెన్ వివిధ దేశాల అధ్యక్షులతో సమావేశం కూడా అయ్యారు. ఒక్క జస్టిన్ ట్రూడోతో మాత్రం సమావేశం కాలేదు. మీకు అందరికీ తెలిసిందే, భారతదేశం కెనడాతో దౌత్య సంబంధాలు చాలా ఆశాజనకంగా లేవు కాబట్టి వాళ్ళ ప్రతినిధుల సమావేశం జరగలేదు. సో ఇది మెయిన్ మోటో వచ్చేసి G20. మరియు G20 దాని గురించి ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈ G20 కంట్రీస్ లో ఏదో ఒక కంట్రీలో సమావేశం జరుగుతుంటుంది. సో లాస్ట్ ఇయర్ మన దేశంలో న్యూఢిల్లీలో జరిగింది. ఈ సంవత్సరం బ్రెజిల్లో జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో కంట్రీలో జరుగుతుంది. ఈ సమావేశంలో మేజర్ గా దక్షిణార్ధి గోళంలో వివిధ దేశాలు ఆకలి మరియు ఇంధనం మరియు ఫర్టిలైజర్లు దాని గురించి ఆ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నరేంద్ర మోడీ ప్రసంగం కూడా చేశారనమాట. ఈ సమావేశంలోనే బైడెన్ కు ఇది ఆఖరి సమావేశం. ఈ సమావేశం తర్వాత అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ రాబోతున్నాడు కాబట్టి బైడెన్ కు వీడ్కోలు కూడా చెప్పారనమాట ఈ G20 అధ్యక్షులు. సో ఈ G20 సమావేశం చాలా ఆశాజనకంగా జరిగింది. సో బ్రెజిల్ అత్యుత్తమమైన ఆతిథ్యం ఇచ్చిందని ప్రపంచ విశ్లేషకులు చెప్తున్నారనమాట. సో ఇది G20 సమావేశం గురించి. నెక్స్ట్ వచ్చేసి రష్యా అండ్ ఉక్రెయిన్ వార్. బైడెన్ అమెరికా అధ్యక్షుడు బైడెన్ పోతూ ఒక సమస్యను ప్రపంచానికి అంటించి వెళ్ళిపోతున్నాడు. అదే ఎలా అంటే ఉక్రెయిన్ కు సంబంధించిన అంటే అమెరికా చాలా ఆయుధాలు తన వివిధ రకాల ఆయుధాలను ఉక్రెయిన్ కు హితోధికంగా సహాయం చేస్తుంది. సో అందులో కొన్ని ఆయుధాలను రష్యా గగనతలంలో వాడవచ్చు అని చెప్పి అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంతకం చేశాడు. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు ఇలా పర్మిషన్ ఇచ్చాడో లేదో ఉక్రెయిన్ వెనువెంటనే దూకుడుగా రష్యా గగనతలంలో ఈ ATMCA మిసైల్స్ తో ATMSA ఈ మిసైల్స్ తో రష్యా గగనతలంలో దాడులను చేస్తుందన్నమాట. ఈ దాడులు చేసిన తదనంతరం రష్యా అధ్యక్షుడు అణ్వస్త్ర వినియోగంపై తమ దేశం అణ్వస్త్రాలను వినియోగించుకోవచ్చు అని చెప్పి తన మిలిటరీకి ఆదేశాలు ఇచ్చే సంతక పత్రంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం కూడా చేశాడు. ఈ పరిణామాలతో చాలా మంది యూరోప్ దేశాలు అంటే ఉక్రెయిన్ పక్కనున్న దేశాలైన కొన్ని దేశాలు భయపడి అక్కడున్న చిన్న పిల్లలకు ఆహారం, ఔషధాలు ఇవన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి ఆ దేశాలకు పిలుపును కూడా ఇచ్చింది. ఇంకొకటి ఏంటంటే అమెరికా తన రాయబార కార్యాలయంలో కీవ్ లో అంటే ప్రజెంట్ గా ఉక్రెయిన్ లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేసింది. ఎందుకంటే రష్యా అణ్వస్త్ర ప్రయోగంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి అమెరికా తన రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేసింది. సో ఇది ఒక పెద్ద మేజర్ డిసిషన్. ఏంటంటే బైడెన్ తీసుకున్న నిర్ణయం వల్ల బైడెన్ ఇంకా చాలా విషయాలలో ఉక్రెయిన్ కు సహాయ సహకారాలు అందిస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే
ట్రంప్ వస్తాడో, ట్రంప్ అంతగా ఉక్రెయిన్ కు సహాయం చేయడని విషయం తెలిసిందో ఏమో, ఇతను ఉన్నంత కాలం బైడెన్ ఆయుధాలను ఉక్రెయిన్ కు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి సంతకాలు చేయడం వల్ల ఉక్రెయిన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది అనమాట. సో దీని రష్యా మరియు ఉక్రెయిన్ దాని గురించి. నెక్స్ట్ నరేంద్ర మోడీ ప్రజెంట్ గా 2 దేశాలలో పర్యటించాడు. అవేంటంటే నైజీరియా ఒకటి మరియు గయానా ఒకటి. ఈ నైజీరియాలో ద ఆర్డర్ ఆఫ్ నైజీరియా అంటే ఆ దేశంలో ఇచ్చే అత్యుత్తమైన పౌర పురస్కారాన్ని నరేంద్ర మోడీకి ఆ దేశ నైజీరియా దేశ అధ్యక్షుడు టింబు బహుమతిగా నరేంద్ర మోడీకి ప్రదానం చేశాడనమాట. అంటే ఆ దేశం నైజీరియా యొక్క గొప్ప అవార్డును నరేంద్ర మోడీకి అంటే భారతదేశానికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 17 సంవత్సరాల కాలంలో ఏ దేశ ప్రైమ్ మినిస్టర్ అంటే మన దేశ ప్రైమ్ మినిస్టర్ నైజీరియాలో పర్యటించలేదు. సో నరేంద్ర మోడీ ఫస్ట్ టైం 17 సంవత్సరాల తర్వాత నైజీరియాలో పర్యటించి ఆ దేశంతో వివిధ రకాల అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నాడు అనమాట. సో నరేంద్ర మోడీకి దాదాపు 14 దేశాల అత్యుత్తమమైన అవార్డు అంటే వాళ్ళ కంట్రీలో ఇప్పుడు సపోజ్ మన దేశానికి భారతరత్న ఎలాంటిదో వాళ్ళ దేశానికి అవార్డు అంత గొప్ప అవార్డులను దాదాపు 14 దేశాలు నరేంద్ర మోడీకి బహుకరించాయి అన్నమాట, ప్రదానం చేశాయి. మరియు నైజీరియాతో పాటు గయానా కూడా ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్సీ అనే అవార్డును ఈ గయానా ప్రెసిడెంట్ అయిన ఇర్ఫాన్ అలీ ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును కూడా నరేంద్ర మోడీకి బహుకరించారు. అంటే ఈ దేశం కూడా అంటే నైజీరియాలో పర్యటించినప్పుడు ఆ దేశ అత్యుత్తమైన పౌర పురస్కారం ఇచ్చారు. మరియు గయానాలో పర్యటించినప్పుడు కూడా గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ కూడా ఆ దేశం యొక్క అత్యంత పౌర పురస్కారాన్ని నరేంద్ర మోడీకి బహుకారం ఇచ్చారనమాట. సో నరేంద్ర మోడీ వాటికి బదులుగా వాళ్ళ దేశానికి చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఇది నాకొక్కరికే వచ్చిన పౌర పురస్కారం కాదు, ఇది 150 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం అని చెప్పి వాళ్ళ దేశానికి కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ కూడా చేశాడనమాట. సో ఈ దేశాలతో పాటు రష్యా కూడా ఇచ్చింది, ఫ్రాన్స్ కూడా ఇచ్చింది, భూటాన్ కూడా ఇచ్చింది, చాలా కంట్రీస్ ఇప్పుడు ఈ నైజీరియా కూడా ఇచ్చింది, గ్వినీ ఇచ్చింది, గయానా ఇచ్చింది. సో ఇట్లాంటి కంట్రీస్ మన దేశానికి వాళ్ళ దేశాలలో ఇచ్చే అత్యుత్తమ పౌర పురస్కారాన్ని ఇవ్వడం అంటే భారతదేశం యొక్క ఖ్యాతి అనేది ప్రపంచంలో పలు నలువైపులా విస్తరిస్తుంది అనడానికి ఎలాంటి సందేహం లేదన్నమాట. సో ఇది నెక్స్ట్ మహారాష్ట్ర ఎలక్షన్స్ మరియు జార్ఖండ్ ఎలక్షన్స్. సో మహారాష్ట్ర మరియు జార్ఖండ్ ఎలక్షన్లలో నిన్న ఫలితాలు వెల్లడయ్యాయి. సో మహారాష్ట్రలో ఎన్డీఏ అంటే మహాయుతి కూటమి అత్యద్భుతంగా ఎవరు ఊహించనంత మెజారిటీతో దాదాపు 232 సీట్లను గెలుచుకుంది. సో 145 సీట్లు నార్మల్ గా మెజారిటీ అంటే ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీలో ఏ పార్టీకి అయితే 145 సీట్లు వస్తుందో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయవచ్చు. కానీ ప్రజెంట్ గా మహాయుతి కూటమి అంటే ఈ బీజేపీ పార్టీ మరియు ఏక్నాథ్ షిండే శివసేన పార్టీ మరియు అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ, ఈ 3 పార్టీలకు కలిపి దాదాపు 232 సీట్లు ఈ మహారాష్ట్రలో ఈ కూటమికి మహాయుతి కూటమికి వచ్చాయన్నమాట. అందులో బీజేపీకి ఒక్కదానికే 132 సీట్లు వచ్చాయంటే దాదాపు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మహారాష్ట్రలో అవతరించింది. సో ఈ ఎలక్షన్లలో ఉద్ధవ్ థాకరే చాలా దారుణంగా ఆ పార్టీ ఫలితాలు అనేది ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. మరియు
శరద్ పవార్ ఎన్సిపి పార్టీ కూడా దారుణంగా ఓడిపోయింది, మరియు కాంగ్రెస్ పార్టీ కూడా అంతగా ప్రభావం చూపలేకపోయింది. వాళ్ళందరికీ కలిపి సీట్లు దాదాపు ఒక 50-60 సీట్ల మధ్యలోనే వచ్చాయి. కాబట్టి మహారాష్ట్ర అనేది చాలా ఇంపార్టెంట్ స్టేట్. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువగా బిజినెస్ ఎక్కువగా జీడిపి వచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మహారాష్ట్రనే. మహారాష్ట్రలో అంతర్జాతీయ ప్రాజెక్టులు కూడా వివిధ రకాలుగా వివిధ దేశాలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండడం వల్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశ ప్రాజెక్టులకు కూడా కీలకంగా మారబోతున్నాడు. సో అందుకని బీజేపీ చాలా కేర్ఫుల్ గా, చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మహారాష్ట్ర ఎలక్షన్ లో దాదాపు ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ ఇక్కడే ఒక విషయం ఏంటంటే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఇప్పుడు మొన్నటి వరకు ఏక్నాథ్ షిండే శివసేన తరపున ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపికలో బీజేపీ ఎలా వ్యవహరించబోతుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే బీజేపీ తరపున దేవేంద్ర ఫడ్నవీస్ చాలా ముందంజలో ఉన్నాడు. బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా, నాయకులు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ఆ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. మీరు ఒకటి న్యూస్ అనాలిసిస్, రిపబ్లికన్ పార్టీ అర్నబ్ గోస్వామి న్యూస్ అనాలిసిస్ చూస్తే, అర్నబ్ గోస్వామి అంటే బీజేపీకి సంబంధించిన రిపబ్లిక్ పార్టీ ఛానల్. సో అర్నబ్ గోస్వామి చాలా క్లియర్ కట్ గా దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి అతను అతని హెడ్లైన్స్ కూడా, న్యూస్ అనాలిసిస్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ పై చేశాడంటే దేవేంద్ర ఫడ్నవీస్ దాదాపుగా ఖరారు కాబోతున్నాడా అనే సందేహము కలుగుతున్నది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే అతి చిన్న వయసులోనే దేవేంద్ర ఫడ్నవీస్ ఆర్ఎస్ఎస్ లో అఖిల భారత విద్యార్థి విభాగానికి సంబంధించి ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. మరియు నాగ్పూర్ లో కార్పొరేటర్ గా మరియు మేయర్ గా, అతి చిన్న వయసులోనే మేయర్ గా, మరియు 44 సంవత్సరాలకే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్లలో శివసేనతో విభేదాల కారణంగా ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. వదులుకున్న టైంలోనే బీజేపీ పార్టీ శివసేన పార్టీలోని ఏక్నాథ్ షిండేని తీసుకొని వచ్చి అతన్ని ముఖ్యమంత్రిగా చేసి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది అనమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం బీజేపీ సింగిల్ లార్జెస్ట్ మెజారిటీగా ఉంది కాబట్టి బీజేపీ అభ్యర్థినే ముఖ్యమంత్రిగా పెట్టాలనే యోచనలో ఉంటుందని చాలా మంది కలుగుతుందన్నమాట. సో అందులో భాగంగా మేజర్ గా దేవేంద్ర ఫడ్నవీస్ వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏదైందనేది ఈ రోజు రేపట్లో తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అదాని. ఒక విచిత్రం ఏంటంటే అదాని భారతదేశం యొక్క ముఖ్య బిజినెస్ మ్యాన్. అంటే దాదాపు భారతదేశంలో చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంటాడు. సో ఇండియాలో టాప్ మోస్ట్ నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ ప్రెసెంట్ గా. అంటే అంబానీని దాటి ప్రెసెంట్ గా అదాని బిజినెస్ చేస్తున్నాడు అనమాట. అదానిపై ముఖ్యంగా న్యూయార్క్ లో ఒక కేసు నమోదయ్యి అతనికి సమన్స్, అంటే న్యూయార్క్ కోర్టు నుంచి ఒక సమన్స్ ఇచ్చారనమాట. ఏంటంటే సోలార్ ప్రాజెక్ట్ విషయంలో, అంటే ఆంధ్రప్రదేశ్ లో సోలార్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం గౌతమ్ అదాని $265 మిలియన్ అంటే దాదాపు 2700 కోట్లు లంచంగా ఆంధ్రప్రదేశ్ అధికారులకు ఇవ్వజూపాడని చెప్పి న్యూయార్క్ లోని ఒక కోర్టులో దానికి సంబంధించిన విషయాలపై గౌతమ్ అదానికి మరియు వివేక్, అంటే అతని నెఫ్యూ అయిన వేరే బంధువు అయిన సాగర్ కు కూడా న్యూయార్క్ కోర్టు సమన్స్ ఇచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే భారతదేశంలో జరిగిన సంఘటనలు అమెరికాకు మరి ఏం సంబంధమో ఏమో గాని అమెరికా కోర్టు గౌతమ్ అదానికి మరియు సాగర్ కు సమన్స్ ఇవ్వడం అంటే అది అంటే అమెరికా కోర్టులో కేసు నమోదయ్యింది గౌతమ్ అదానిపై. అంటే అతను బిజినెస్ చేస్తుంది భారతదేశంలో, కానీ కేసు మాత్రం అమెరికాలో అయింది. ఇది ఒక విచిత్రమైన సంఘటన. దీనిపై రిపబ్లిక్ న్యూస్ లో అర్నబ్ గోస్వామి చాలా సీరియస్ గా మైండ్ యువర్ బిజినెస్ అమెరికా అని చెప్పి ఒక న్యూస్ అనాలిసిస్ కూడా చేశాడు. సో భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం అనేది అసలు ఎంతవరకు సమంజసం,
ఈ భారతదేశ సార్వభౌమత్వాన్ని అమెరికా క్వశ్చన్ చేస్తుంది. ఎందుకు? భారతదేశంలో ఏదైనా ఉంటే భారతదేశ సంస్థలు, భారతదేశ ప్రతినిధులు, భారతదేశ ఏజెన్సీలు చూసుకుంటాయి, కానీ ఎక్కడో ఉన్న అమెరికా భారతదేశ సంఘటనల గురించి అక్కడ కోర్టులో కేసు నమోదు అవ్వడం, అతనికి సమన్స్ ఇవ్వడం, మీరు హాజరుగండి అని చెప్పడం అనేది ఒక విచిత్రమైన సంఘటనగా మనం చూస్తుంటాం. ఏదైనా సరే, గౌతమ్ అదాని ఏదైనా తప్పు చేస్తుంటే, గౌతమ్ అదాని ఏదైనా బ్రైబ్ చేసి ఉంటే, ఎవరికన్నా లంచాలు ఇవ్వజూపి ఉంటే అది ఇక్కడ భారతదేశంలో విచారణ జరగాలి, కానీ ఎక్కడో ఉన్న అమెరికాలో న్యూయార్క్ లోని కోర్టు విచిత్రంగా అదానికి సమన్స్ పంపించడం, అతనిపై కేసు నమోదు చేయడం అనేది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఎలా ముందుకు అసలు భారతదేశ అమెరికా దౌత్య సంబంధాలు కూడా చాలా విచారకరంగా మారడానికి మనం ఈ సంఘటనలే చూస్తున్నాం. సో మేజర్ గా ఈ అదాని గురించి ఈ ఇష్యూ ఈ వీక్ లో జరిగింది. సో మేజర్ గా ఇదండి ఈ వీక్ న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.